హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ ఆయిల్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల తెల్ల జుట్టు ఉన్న వారికి అయితే నల్లగా అయిపోతుంది జుట్టు అంతా. అండ్ తెల్ల జుట్టు అనేది ఫ్యూచర్లో తెల్లబడకుండా ఉంటుంది ఈ ఆయిల్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల. అనేది జుట్టు అనేది ఊడిపోతున్న వారికి అయితే ఈ ఆయిల్ యూజ్ చేస్తుంటే జుట్టు అనేది రాలిపోవడం తగ్గి జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. అండ్ డాండ్రఫ్ కూడా పోతుంది. డాండ్రఫ్, పేనుకురుగుడు అలాంటి సమస్యలు ఉన్న వారికి ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న హెయిర్ ఆయిల్ని ఏ విధంగా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా ఈ వీడియోలో అయితే చూసేయండి. ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దీనికోసం అయితే మనం గుంట గల్జేరాకుని అయితే తీసుకోవాలండి. ఈ గుంట గల్జేరాకుని భృంగరాజు, కేశరాజు అని కూడా అంటారు. దీని ఫ్లవర్స్ అయితే వైట్గా రౌండ్గా ఫ్లవర్స్ అయితే ఉంటాయి వైట్ కలర్లో. ఈ గుంట గల్జేరాకుని అయితే తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకొని మనం మంచిగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ గుంట గల్జేరాకు మిక్చర్ని అయితే మనం అయితే స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ రసాన్ని అంతా వేరు చేయాలండి. ఈ విధంగా రసాన్ని అంతా తీసేసుకోవాలి మనం స్ట్రెయినర్తో. ఈ విధంగా మంచిగా ఈ మిక్చర్ని మనం స్ట్రెయినర్తో ఈ విధంగా ఒత్తుకుంటే రసం అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ రసాన్ని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పిప్పి ఉన్న ఈ మిక్సీ జార్లో మనకు భృంగరాజు మిక్సీ చేసుకునే ఈ మిక్సీ జార్లోనే మనం కరివేపాకును కూడా చక్కగా వాష్ చేసుకొని ఈ రిమ్మల్ని అయితే దాంట్లో తుంచేసుకొని వేసుకోవాలండి. ఈ కరివేపాకును కూడా మనం జుట్టుకు పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ కరివేపాకును కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మనం దీన్ని కూడా స్ట్రెయినర్తో ఈ విధంగా రసాన్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు రసాన్ని కూడా మనం 1 గ్లాస్ కరివేపాకు రసాన్ని కూడా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె తీసేసుకొని 1 గ్లాసు కరివేపాకు రసం, 1 గ్లాసు గుంట గల్జేరాకు రసాన్ని వేసుకొని ఫ్లేమ్ అయితే ఆన్ చేసుకొని చిన్నగా పెట్టుకొని ఫ్లేమ్ మంచిగా మరిగించుకోవాలి. దీంట్లో కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేయాలండి. మనం కొబ్బరిని పట్టించుకున్న ఈ ప్యూర్ కోకోనట్ ఆయిల్ని అయితే దీంట్లో 4 గ్లాసులు అయితే ఏ గ్లాస్తో మనం ఈ రసాలని ఈ గుంట గల్జేరాకు రసం అండ్ కరివేపాకు రసం తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల ఈ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ కొబ్బరి నూనె 4 గ్లాసులు వేసుకొని ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని చక్కగా మంచిగా మరిగించుకోవాలి. ఒక 40 to 50 మినిట్స్ అయితే చక్కగా మరిగించుకోవాలండి లో ఫ్లేమ్లో. ఈ విధంగా మధ్య మధ్యలో చక్కగా కలుపుకుంటూ మనకు ఆయిల్ అంతా చక్కగా ఈ ఆకు రసాలన్నీ మంచి ఆయిల్లో కలిసేలాగా మరిగించుకోవాలి. ఈ విధంగా చిన్నగా ఫ్లేమ్ పెట్టుకొని మరుగుతున్నప్పుడు మనకైతే మంచి స్మెల్ రావడం కోసం అయితే కొంచెం దవనాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది చక్కటి స్మెల్ అయితే వస్తుంది. ఇది కూడా వేసుకొని చక్కగా మరించుకోవాలి ఆయిల్ అంతా. దవనం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆకుల రసాలన్నీ ఆయిల్లో దిగే విధంగా చక్కగా మనం కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్లేమ్ అయితే చిన్నగానే పెట్టుకొని అయితే మొత్తం అంతా ఆయిల్ అంతా మరిగించుకొని ఈ విధంగా ఆకుల రసాలన్నీ ఆయిల్లో కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడైతే చూడండి చక్కగా మరిగింది, కలిసిపోయే ఆకుల రసం కూడా ఆయిల్లో. ఈ విధంగా మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం అయితే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని మంచి ఆయిల్ అంతా చల్లగా కావాలి. ఈ విధంగా చల్లబడ్డాక మనకైతే మళ్ళీ స్ట్రెయినర్తో ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఆయిల్ అంతా. చూడండి ఎంత గ్రీనిష్గా చక్కటి స్మెల్తో ఆయిల్ అయితే మనకు న్యాచురల్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే ఆయిల్ ఉంటుందండి. దీన్ని అయితే మనం మంచిగా ఒక గాజు సీసాలో అయితే పోసుకొని చక్కగా స్టోరేజ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 1 డే ఒక రోజు మంచి ఆయిల్ అంతా హెయిర్కి పట్టించి నెక్స్ట్ డే అయితే హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. ఊడిపోకుండా జుట్టు తెల్లబడకుండా అండ్ తెల్లగా ఉన్న జుట్టు న్యాచురల్గా ఈ విధంగా ఈ ఆయిల్ వాడడం వల్ల నల్లగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ గుంట గల్జేరాకును కూడా పొడిలాగా చేసుకొని వాడతారు. దానికంటే ఎక్కువ ఈ ఆకు రసాన్ని వాడడం వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.